X3 Pro మొబైల్. ఇది మార్కెట్లో మనకి 20,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ హై గ్రాఫిక్స్లో అలాగే అల్ట్రా హెచ్డీలో హ్యాండిల్ చేస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ కన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనకు బాక్స్లో చూసుకుంటే పైన ఫోన్ ఉంది, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి, వారంటీ ఇన్ఫర్మేషన్ ఒకటి, సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి, ఒక క్లియర్ కేస్, అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ విత్ టైప్ సి కేబుల్ అనేది మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 128 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. ర్యామ్ వచ్చేసరికి 6GB బేస్ మోడల్ విత్ 128GB ఇంటర్నల్తో వస్తుంది. నెక్స్ట్ మనం కెమెరా పరంగా చూసుకుంటే ఇది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. నెక్స్ట్ ఇది ఆండ్రాయిడ్ 11 విత్ MIUI 12తో రన్ అవుతుంది. మనకి ఫింగర్ ప్రింట్ చూసుకుంటే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. నెక్స్ట్ అలాగే బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది 5160 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే మనకి అవైలబుల్గా ఉంది. రివ్యూ చూసుకుంటే మనకు ఫ్రంట్లో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇన్ఫినిటీ ఓనర్స్తో వస్తుంది. అలాగే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ 2.2 అపర్చర్తో వస్తుంది. ఈ కెమెరాని అయితే యూస్ చేసి మనం 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసరికి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ కూడా అల్యూమినియం అలాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది. నెక్స్ట్ రైట్లో చూసుకుంటే మనకు పవర్ బటన్ ఉంది, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్లో కూడా యాక్ట్ అవుతుంది అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్లో చూసుకుంటే సిమ్ స్లాట్ అనేది ఉంది, ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అండ్ ఏవైనా 2 సిమ్స్ ఆర్ 1 సిమ్ 1 మెమరీ కార్డే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం సెకండ్ స్లాట్లో అయితే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మెమరీ కార్డ్ని యూస్ చేసుకుని మనం 1 TB వరకు అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాప్లో చూసుకుంటే ఐఆర్ బ్లాస్టర్ ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉంది. నెక్స్ట్ కెమెరా పరంగా చూసుకుంటే 48 మెగాపిక్సెల్ కెమెరా విత్ సోనీ IMX582 సెన్సార్తో వస్తుంది. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ 119 degrees అల్ట్రా వైడ్ సెన్సార్ విత్ 2.2 అపర్చర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ విత్ 2.4 అపర్చర్తో వస్తుంది. అలాగే ఈ ఫోన్లో మెయిన్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి 1080p 960fp స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీలాగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫ్రీజ్ ఆప్షన్ కూడా ఈ ఫోన్లో మనకి అవైలబుల్గా ఉంది. మనకి నచ్చినవి చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వచ్చింది, సో ఆడియో అనేది క్లియర్గా వినిపిస్తుంది. దీనిలో ఓల్టీ సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది 4G ఫోన్. నెక్స్ట్ ఇది బెస్ట్ గేమింగ్ ఫోన్ కాబట్టి దీనిలో లిక్విడ్ కూలింగ్ కూడా ఇంక్లూడ్ చేశారు. మనకి ఫోన్ బయటకి హీట్ అయినప్పటికీ ఇంటర్నల్గా లిక్విడ్ కూలింగ్ సపోర్ట్ వల్ల కూల్గా ఉంటుంది. అలాగే గేమ్ ల్యాగ్ అవ్వడం కానీ ఫోన్ ఫ్రీజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. ర్యామ్ మేనేజ్మెంట్ బాగానే ఉంది. యాప్స్ రీలోడ్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండవు. దీనిలో సెన్సర్స్ అన్ని యూస్ చేశారు, ఎక్కడ ఏది స్కిప్ చేయలేదు. నెక్స్ట్ నచ్చినవి చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అనేది పాలికార్బోనేట్తో వచ్చింది. నెక్స్ట్ హైబ్రిడ్ స్లాట్ విషయంలో అయితే మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఈ ఫోన్ ఎవరి కోసం అంటే 70% గేమింగ్కి యూస్ చేస్తూ 20,000 లోపు మంచి ప్రాసెసర్తో బెస్ట్ గేమింగ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. లేదు పెద్దగా గేమ్స్కి యూస్ చేయమనుకునే వాళ్ళు రెడ్మీ నోట్ 10 Pro Max తీసుకోవడం బెటర్. అక్కడైతే AMOLED డిస్ప్లే అండ్ బెటర్ కెమెరా కూడా ఉంటుంది. ఇది ఈ ఫోన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీకోసం ఇంట్రెస్టింగ్ చాటింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ సోనీ signing off. I'll see you in my next video. Thanks for watching.